ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనును. మానవుడు జన్మతః కర్మతః పాపిగా ఉన్నప్పుడు తండ్రి మనందరి ఎడల జాలిపడి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి రక్షణ భాగ్యాన్ని మనకు ఇచ్చాడు. తండ్రి మనందరి దోషములను కుమారునిపై మోపడం చేత ఆయనకు సిలువకు అప్పగించారు. ఏ దోషము, ఏ పాపము, ఏ తప్పిదములు చేయకపోయినా మనందరి నిమిత్తము తండ్రి మాట చొప్పున ఎంత బాధించినా ఆయన నోరు తెరవకుండా వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు మౌనముగా ఉండి అవమానములను, నిందలను, హేళనను భరించి సహించి తలకు ముళ్ళకిరీటం పెట్టిన, కాళ్లకు చేతులకు మ్రేకులు కొట్టిన, ఉమ్ము వేసిన, గాయపరిచిన, దూషించిన, చేదు చెరకును ఇచ్చినప్పటికీ కూడా ఆయన మన కొరకు ఆఖరి రక్తపు బిందువు వరకు చిందించిన క్రీస్తును మనం చూడాలి. తండ్రి ప్రేమను మనం గుర్తించి ఆయన మార్గంలో నడవాలి. మన పాపముల విషయమై పశ్చాత్తాపపడి నీతిగా జీవించాలి. ఆయనే మన పాపములను తన శరీరమందు మ్రాను మీద మోసుకున్న గొప్ప ప్రేమ, కల్వరి ప్రేమ. ఎవరు ఈ లోకంలో చూపని ప్రేమ దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఆ ప్రేమని గుర్తించి నీవు తగ్గించుకుని దేవునితో నిత్యము సహవాసము కలిగి జీవించు. ఆయన సిలువపై ఉన్న దొంగను క్షమించినట్లుగా మనల్ని కూడా క్షమించి నిత్యరాజ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఇటు మాటలను దేవుడి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమమయుడవు కనికరము గల తండ్రి, మీకే స్తోత్రములు. ఎల్లప్పుడూ మీ ప్రేమను గుర్తించి మీకు విధేయత కలిగి కృతజ్ఞతతో మేము జీవించే జీవితములను మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.